అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనుష్యుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పవలసి ఉన్నది కనుక వ్యర్థంగా మాట్లాడకుండా జాగ్రత్తగా హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దైవ విషయంలో మాట్లాడితే ఎక్కువ పాపం వస్తుంది. అసత్యం మాట్లాడితే, సత్యం మాట్లాడితే ఉన్న పాపం పోతుంది. కనుక సత్యాన్ని జాగ్రత్తగా యోచన చేసి చెప్పాలి. అసత్యం చెబితే క్షమించరాని పాపం వస్తుంది. కాబట్టి దైవ విషయంలో జాగ్రత్తగా ఉండి తీరాలి. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుంటే బాగుపడతాము అని అనుకొని వ్యర్థమైన మాటలకు దూరంగా ఉండి సత్యమైన మాటలకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేసి తీరాల్సిందే. రెండో అవకాశమే లేదు. ఇకపోతే ఒక ఏనుగు రోడ్డు మీద పడి చనిపోయింది అనుకోండి, దాన్ని కదిలించడానికి 50 మంది కావాల్సిందే. దాని బలం ఎక్కువ, ఆకారం ఎక్కువ. అది చనిపోవడం చేత దాన్ని కదిలించాలంటే బలమైన తాడులు కావాలి. ఇంతలో తాడులు కావాలి. అంత లావు తాడుల్ని దానికి కట్టి ఏదో ప్రయాసపడి ఒక లారీలోకి ఎక్కిస్తే, 1 గంట 2 గంటలో కష్టపడి ఒక 50 మంది లారీ మీదకు ఎక్కిస్తే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఆ కళేబరాన్ని పడవేస్తారు. అదే శరీరంలో ఆత్మ అనే శక్తి ఉంటే ఆ ఏనుగు లేచి నిలబడి అదే లారీని కొట్టేసి అవతల పడేస్తుంది. ఇదే మనుషుల్ని తొక్కేసి అవతల పడేస్తుంది. దానికి అడ్డం వచ్చిన వాళ్ళని అవతలకి పెట్టేసి, దానికి బలం ఎక్కువ. చెట్లను సైతం విరగొట్టేస్తుంది. ఇంత పెద్ద శరీరాన్ని మనం కదిలించాలంటే 50-60 మంది కావాలి, తాడులు కావాలి. అందులో ఏ శక్తి ఉండి అంత బలాన్ని కలిగి ఉన్నది అని మనం జాగ్రత్తగా యోచన చేయాలి. ఇలాంటి కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఏనుగు బలం శరీరాన్ని ఆడించే శక్తి దాన్ని మనం జాగ్రత్తగా యోచన చేస్తే మనకి శక్తి ఇదేను అని మనకు కొంత తెలుస్తుంది. యోహాన్స్ గారు బైబిల్ ఎప్పుడో రాశారు, ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడంటే. శరీరము కేవలం నిష్ప్రయోజనం, అది వేస్ట్, అది ప్రయోజనం కాదు. ఆత్మయే జీవింపజేయుచున్నది అని రాసి పెట్టాడు. చదువుకోవటమే మనం, ఇంకా చదువుకొని పరిశీలన చేయటమే. పరిశీలన చేస్తే అర్థమైపోతా ఉంది లోకాన్ని. ఆ వాక్యం తీసుకుంటాము, లోకాన్ని పరీక్షిస్తాము, తెలిసిపోతుంది. తెలిసిపోయింది కూడా. మనిషి చనిపోతాడు, 6 అడుగులు ఉంటాడు. వాడు రౌడీగా ఉండని, గూండా అయినా, కవి అయినా, రాజైనా, పేదైనా, వ్యాపారి అయినా, ఎవరైనా సరే అందులో ఉన్న ఆత్మ బయటికి పోయిందనుకోండి, లేచి కదలలేడు, తినలేడు, తాగలేడు. దాన్ని శవము అంటాము. అది నిష్ప్రయోజనము అని బైబిల్ ద్వారా చెప్తూ ఉన్నాము. ఎందుకంటే బైబిల్ వాక్యం మనం చదువుకున్నాం, మన తలలో ఉంది కాబట్టి. ఆత్మ లేడయా, వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. ఎవరు? ఎవరు ఆ ఎవడు? వాడు ఆత్మ. ఆత్మయే జీవింపజేయుచున్నది అనేదానికి మన చావు ఒక నిదర్శనం. అక్కడ దొరుకుతాడు. ఈ వాక్యం ప్రకారం చూసుకుంటే అప్పుడు మనం పట్టుకోవచ్చు. బ్రతికి ఉన్నప్పుడు మన శరీరాలను తిరుగుతూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. కదిలించేవాడెవరు? ఆత్మ. ఈ అన్ని ఆర్గాన్స్ని ఆడించేవాడెవరు? ఆత్మ.
ఇవన్నీ కదిలించి ఆడించేవాడు ఎవరు అంటే ఆత్మ. బైబిల్ ప్రకారమే చెప్పుకుందాం, ఆత్మ. ఆత్మకు మరో పేరు తండ్రి. తండ్రి ఆత్మ రెండు ఒకటే పేర్లు. కనుక శరీరంలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలి. మనం బ్రతికుండగానే ఈ శరీరం వదిలేసి ఆత్మ వెళ్ళిపోయాడు అనుకోండి, తెలుసుకోలేము. కనుక ఈ ఆత్మ ఏమై ఉన్నాడు? ఆత్మ దేవుడై ఉన్నాడు అని మనకు క్రీస్తు స్వయంగా చెప్పి ఉన్నాడు. ఆత్మ ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అంటే వాక్యమై ఉన్నాడు. మళ్ళీ జ్ఞాన రూపంలో. ఈ జ్ఞానం అంతా కలిపితే ఆత్మ తెలుసుకోవాలంటే మళ్ళీ జ్ఞాన రూపంలో తెలుసుకోవాలి. ఆత్మ శక్తిగా ఉన్నాడు, ఆత్మ జ్ఞాన రూపంలో ఉన్నాడు. జ్ఞానము కూడా శక్తితో ఉన్నది, ఆత్మ కూడా శక్తిగా ఉంది. జ్ఞానము ఆత్మ అనిన రెండు ఒకటే. వివరంగా తెలుసుకోగలిగితే వివర రూపంలో ఆత్మ తెలియబడతాడు. శక్తి రూపంలో తెలుసుకోవాలంటే చాలా తేలిక. ఇప్పుడు నీ శరీరము, మన శరీరము, అందరి శరీరాలు కదులుతున్నాయి కాబట్టి ఈ కదిలే శక్తి ఆత్మదేను. ఇది 100% తెలుసు. ఇది నీది కాదు, నాది కాదు, ఇది ఆత్మదేను. ఇది శక్తి రూపంలో ఉంది కాబట్టి శరీరాన్ని నిలబెట్టి నడిపిస్తూ, మాట్లాడిస్తూ, కదిలిస్తూ ఉంది ఆత్మ అంటే తండ్రి. ఈ తండ్రి యొక్క కార్యముల వివరాలని తెలుసుకోవడానికి మనకేం కావాలి? జ్ఞానం కావాలి. ఇప్పుడు ఈ శరీరం నిష్ప్రయోజనం చెప్పింది ఎవరు? దేవుడు. ఆత్మ జీవింపజేయుచున్నదని చెప్పింది ఎవరు? దేవుడు. కనుక బైబిల్లో ఉన్న రహస్యం మన జీవితంలో జరుగుతుంది, మన శరీరంలో జరుగుతూ ఉంది. మన శరీరంలో జరిగే దానినే జ్ఞాన రూపంలో దేవుడు చెప్పాడు. అందుకు జ్ఞానాన్ని ఆత్మని విడదీయటానికి కుదరదు. కాబట్టి జ్ఞానం అనిన ఆత్మ అనిన రెండు ఒకటే. జ్ఞానం శక్తి రూపంలో ఉంది, ఆ శక్తి ఆత్మ రూపంలో ఉంది. ఇప్పుడు ఆ ఆత్మ రూపంలో ఉన్న శక్తి మన శరీరాన్ని ఆడిస్తూ ఉంది. శరీరం ఆత్మ రెండు కలిసి ఉంటే శరీరం బతికి ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది, అది పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ వేరైతే శరీరం నిష్ప్రయోజనం. ఇది వాక్యం ఆధారంగా మనం పట్టుకున్నాం. ఇదే విధంగా మనం ఏ విధంగా ఆత్మ లేకుండా పోయినప్పుడు శవంగా మారిపోతామో, నిష్ప్రయోజనంగా మారిపోతామో, ఈ శవాన్ని ఇతరులు నలుగురు మోసుకెళ్ళి ఎక్కడో సమాధి చేస్తారు. ఎందుకంటే ఇది నిష్ప్రయోజనం కాబట్టి నిష్ప్రయోజనంతో కలిసిపోవాలి. వ్యర్థాన్ని వ్యర్థంతో, మృతిని మృతులతో కలిపేసుకోవాలి. ప్రకృతికి, ఈ శరీరం ప్రకృతి కాబట్టి ప్రకృతిలో కలిసిపోద్ది. అదేవిధంగా ఒక కుక్క చనిపోయినా కూడా ఇదే విధానం. ఒక కుక్క చనిపోయినా ఇదే విధానం, ఒక పంది చనిపోయినా ఇదే విధానం, ఒక పాము చనిపోయినా, ఒక ఎలుక చనిపోయినా, కప్ప చనిపోయినా ఇదే విధానం. కనుక అన్నింటిలో కూడా ఆత్మ ఉన్నాడు. అన్ని శరీరాలు ఆత్మ నివాసములే. ఆకారాలు వేరు అంతే. కుక్క ఆకారం ఒకలాగా ఉంటుంది, పక్షి ఆకారం ఒకలాగా ఉంటుంది, పంది ఆకారం ఒకలాగా ఉంటుంది, మనుషుల ఆకారం ఒకలాగా. ఈ విధంగా అనేక ఆకారములు ఉన్నాయి, అనేక ఇండ్లు ఉన్నాయి. ఈ శరీరాన్ని ఇల్లు అంటే అనేక ఇండ్లు ఉన్నాయి. ఈ అనేక ఇండ్లల్లో ఆయన నివాసం ఉంటున్నాడు. కనుక మనకి యోహాను సువార్తలో 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. శరీరంలో ఉన్నది ఎవరు? తండ్రి. ఇంకా చాలా నివాసాలు ఉన్నాయి. కుక్క, పంది, బల్లి, పక్షి, అనేక రకాల అనేక ఆకారాల నివాసములు ఉన్నాయి. ఇది సత్యవాక్కు. ఇది పరిశీలన చేసినా ఇది సత్యము, ఇది అసత్యం కాదు. అనేక నివాసాలు ఉన్నాయి. కుక్కలో కూడా ఆత్మే ఉంది, పందిలో కూడా ఆత్మే ఉంది. నన్ను వెళ్ళి అర్జెంటుగా పందికి మొక్క అని అనట్లేదు, కానీ నీ శరీరంలో ఉన్న నీ ఆత్మను జాగ్రత్తగా తెలుసుకోండి. నీ శరీరంలో అంటే మన శరీరంలో ఉన్న ఆత్మను మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంతే. ఈ గ్రంథం ఆధారంగా తెలుసుకోవాలి.
ఈ బైబిల్ గ్రంథం ఆధారంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాక్యం ప్రకారమే మనం పరిశీలన చేస్తున్నాం, ఇంకోటి ఏం కాదు. ప్రయోజనమా నిష్ప్రయోజనమా, ఆత్మ జీవింపజేయుచున్నది, ఈ వాక్యాలు తీసుకున్నాం. ఈ శరీరంలో ఉన్న తండ్రిని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ శరీరంలో ఆత్మ ఉండగానే మనం దేవుడి రహస్యాలు అంటే ఆత్మ రహస్యాలు తెలుసుకోవాలి. ఈయన ఇంకేం చేస్తాడు లోపల? తండ్రి ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని ఉన్నావు, ఓకే, శక్తి రూపంలో ఉన్నావు, ఓకే, రైట్. నిన్ను ఎట్లా తెలుసుకోవాలంటే గ్రంథం ఆధారంగా తెలుసుకోవాలి. నీ గురించిన రహస్యాలన్నీ క్రీస్తు చెప్పాడు కాబట్టి క్రీస్తుని తెలుసుకోవాలి. క్రీస్తు ఆధారంగా ఆత్మను తెలుసుకోవాలి, తండ్రిని తెలుసుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు తండ్రికి అనేక నివాసములు ఉన్నాయి. కుక్క, పంది, బల్లి, ఏనుగు, అడవిలో ఉండే ఏ జీవరాశి అయినా సరే ఆయన ఉంటాడు. ఆయన ఉంటేనే అది కదిలేది, లేకపోతే కదలదు. ఇంతవరకైతే ఓకే. ఇంకొక మాట చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు చోటే లేదంట. ఇప్పుడేమో అనేక నివాస స్థానాలు ఉన్నాయి అని ఒక మాట చెప్పాడు. ఇప్పుడేమో తల వాల్చుకోవటానికి కూడా నాకు చోటు లేదయ్యా అంటాడు. ఇప్పుడు ఎట్లా అంటే, మనం 3 ఆత్మలు 3 నామాలు అనుకున్నాం. ఆ 3 నామాలు ఏంటి? పరిశుద్ధాత్మ, ఆత్మ, కుమారుడు. ఇప్పుడు ఆత్మకు అనేక నివాసాలు ఉన్నాయని తెలిసిపోయింది, తండ్రికి అనేక నివాసాలు ఉన్నాయని తెలిసిపోయింది. పెద్ద ఆయన ఉన్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకి ఏ నివాసం లేదు, ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, కొంప లేదు, గూడు లేదు. ఎందుకంటే ఆయన సమస్తమై ఉన్నాడు, ఆయన విశ్వమై ఉన్నాడు, ఆయన అనంతమై ఉన్నాడు, ఆయన రూపనామ క్రియారహితుడు, సర్వాంతర్యామి. ఆయనకు అనేక పేర్లు ఉండినా ఆయనకు నివాసం లేదు. అంటే అంతటా ఉన్నోడికి నివాసం ఏముంటుంది? అందుకే తల వాల్చుకొనుటకు అయినను చోటు లేదు, అసలు తలే లేదు. పరిశుద్ధాత్మ దేవునికి తలే లేదు, ఇంకెక్కడ వాల్చుకుంటాం? కనుక ఈ వాక్యం ఆ వాక్యం 2 దగ్గర పెట్టుకుంటే మనకి కొంత అర్థమయ్యే విషయం ఏంటంటే, ఏ వాక్యం ఎవరికి చెప్తున్నారు అనేది జాగ్రత్తగా యోచన చేస్తేనే సత్యం పట్టుకోగలుగుతాం. తండ్రి వాక్యం తీసుకెళ్ళి పరిశుద్ధాత్మకి, పరిశుద్ధాత్మ వాక్యం తీసుకెళ్ళి కుమారునికి, కుమారుని వాక్యం తీసుకెళ్ళి ఆత్మకి చూచుకుంటే అప్పుడు మన జ్ఞానము సత్యం అర్థం కాదు. జ్ఞానము సత్యం మనకు అర్థం కాదు. కనుక ఈ 3 భాగాలుగా కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మ 3 భాగాలుగా మనం బైబిల్ని అర్థం చేసుకొని తీరాలి. శరీరం ప్రకృతి, అంటే దీంతోపాటు ప్రకృతి గురించి కూడా తెలుసుకొని తీరాలి. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 నామాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. తల వాల్చుకోవడానికి చోటు కూడా లేదనంటే ఇది పెద్ద ఆయన మాట, అంటే పరిశుద్ధాత్మ దేవుని మాట. అనేక నివాసములు ఉన్నది తండ్రికి. తండ్రి కనిపిస్తుండు, నీకు తెలియబడతాడు, నీ శరీరంలో నిరంతరం పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు నిద్రపోయినా కూడా, ఇక్కడ మనం నిద్రపోయినా కూడా లోపల గుండె ఆడిస్తూ పనిచేస్తూ ఉన్నాడు. శరీరంతో ఆత్మ కలిసి ఉంది కాబట్టే మనం జీవించి ఉన్నాము. లేదంటే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి సమాధుల్లో పెట్టేస్తారు. ఇంకా పెట్టలేదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆత్మ ఉన్నాడు. ఈ 2 ఉన్నాయని తెలుసుకోండి. శరీరము, ఆత్మ లోపల ఉన్నాడు. కుక్క అయినా పంది అయినా ఏదైనా అన్నిట్లో ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన నివాసం కూడా ఇదే అని అన్నిటికీ గౌరవం ఇవ్వండి. గౌరవంగా చూడండి. అన్నిటినీ అసహ్యంగా చూడకుండా అన్నిట్లో ఆయన ఉన్నాడు అనేది ఒక గౌరవాన్ని పెంచుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్క విధానాన్ని కూడా వాక్యం ఆధారంగా చూస్తే మనకున్న అనేక అజ్ఞానపు కొరలు తొలగిపోతాయి. కాబట్టి తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, సత్యం 100%.
ఇది ఈ సృష్టిని మేము పరీక్షించి చూస్తే, ఈ వాక్యాన్ని పట్టుకొని లోకాన్ని పరీక్షిస్తే తెలిసిపోతుంది. పెద్ద అనేది ఒకటి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడికి నివాసం లేదు. ఎందుకంటే ఆయనకి తలే లేదు, ఆయనకి ఇల్లు లేదు, వాకి లేదు. ఆయన సృష్టి అనంతము. ఆయన ఎట్లున్నాడో ఏందో ఎవరికి తెలియదు. ఆయన రూపనామ క్రియారహితుడు అంటారు. కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని జాగ్రత్తగా, ఈ వాక్యం ఎవరికి చెప్పారు, ఆత్మక, పరిశుద్ధాత్మక, కుమారుడుక, ఈ విభజన జ్ఞానం మనకు కావాలి. అప్పుడే మనం సత్యాన్ని ప్రకటించగలుగుతాం. ఒకరి వాక్యం ఒకరికి అంటగట్టి ఒకరి వాక్యం ఇంకొకరికి చెప్పుకుంటే అప్పుడు అది సత్యబోధ అవ్వదు. దానివల్ల అనేకమైనటువంటి ఈ బైబిల్ని అబద్ధంగా చూసే పరిస్థితి వస్తుంది. కనుక తండ్రి విషయములు తండ్రియే, పరిశుద్ధాత్మ విషయం పరిశుద్ధాత్మవే, కుమారుని విషయం కుమారుందే, ప్రకృతి విషయం ప్రకృతిదే. ఇట్లా 4 భాగాలుగా చేసుకొని వాక్యాన్ని అర్థం చేసుకొని, ఈ వాక్యం ఎవరిది, ఎవరికి సంబంధించింది, ఈ వాక్యం ప్రకారం లోపల జరుగుతుంది అని మనం కొంచెం గమనించుకోవాలి. ఈ విధంగా మనం వాక్యాన్ని బాగా పరిశీలన చేసి, ఇంకా ఆత్మ ఏం చేస్తున్నాడు లోపల అనేక విషయాలు ఈ సువార్త ఆధారంగా మనం తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.